హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 'కోబలి' అనే తెలుగు వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇది మొత్తం 7 లాంగ్వేజ్‌లలో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ, బెంగాలీ, మరాఠీ ఇలా 7 లాంగ్వేజ్‌లలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్‌లో మెయిన్ లీడ్‌గా రవి ప్రకాష్ యాక్ట్ చేశాడు. ఇతను చాలా సినిమాలలో సపోర్టింగ్ రోల్ చేస్తుంటాడన్నమాట. మనకు 'అత్తారింటికి దారేదిలో' పవన్ కళ్యాణ్ ఒక పెళ్లి కొడుకుని తీసుకొని వచ్చేస్తాడు కదా, ఆ పెళ్లి కొడుకు కూడా ఈ వెబ్ సిరీస్లో ఉన్నాడు. ప్లస్ ఆ పెళ్లి కొడుకు ఆ విలన్కి అన్నగా ఒక కోట శ్రీనివాసరావు పక్కన కొడుకుగా యాక్ట్ చేశాడు కదా, అతనే అన్నమాట. అతను ఇందులో మెయిన్ లీడ్ అన్నమాట. అతనే హీరో. అతను ఇంకో పర్సన్ అతని తమ్ముడు, అతను కూడా ఇందులో మెయిన్ లీడ్. అయితే అతని పేరు నాకు తెలియదు, అంత కొత్త క్యారెక్టర్. అలాగే శ్యామల రవి ప్రకాష్ భారీగా యాక్ట్ చేసింది. ఈ వెబ్ సిరీస్ స్టోరీ లైన్ వచ్చేసి ఫస్ట్ ఎపిసోడ్లో మొత్తం 8 ఎపిసోడ్లు ఉంటాయి. 7 ఎపిసోడ్లు వచ్చి 25 నుంచి 28 నిమిషాలు ఉంటుంది. లాస్ట్ ఎపిసోడ్ 8వ ఎపిసోడ్ 30 నిమిషాలు ఉంటుంది. ఫస్ట్ ఎపిసోడ్లో వచ్చేసి ఫస్ట్ బిగినింగ్ ఒక జాతర జరుగుతుంటే ఆ జాతరలో హీరో తమ్ముడు ఒక అతన్ని తల నరికి అతి ఘోరంగా చంపేస్తాడు. అసలు అంతమంది ముందు అతన్ని ఎందుకు అంత ఘోరంగా చంపేశాడు, సంవత్సరం క్రితం వాళ్ళ లైఫ్లో ఏం జరిగింది, హీరో వాళ్ళ ఫ్యామిలీకి వచ్చిన ప్రాబ్లం ఏంది అనేది ఈ వెబ్ సిరీస్ స్టోరీ లైన్. వెబ్ సిరీస్ ఎలా ఉందంటే ఫస్ట్ సెకండ్ ఎపిసోడ్లు తప్ప మిగతా అన్నీ చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ కొంచెం స్లోగా ఉంటుంది, ఏదేదో జరుగుతుంటుంది. మిగతా ఎపిసోడ్లంతా చాలా అంటే ఎప్పుడైతే అసలు స్టోరీ ఇన్వాల్వ్ అవుతుందో, ఆ చంపుకోవడము పగ అని చెప్పి గొడవ సమస్య మొదలవుతుంది, అక్కడి నుంచి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. వాళ్ళ ఫ్యామిలీకి వచ్చే వాళ్ళ ఫ్యామిలీని చంపడానికి ట్రై చేయడం, ఒక్కొక్కరు తప్పించుకోవడం, మళ్ళీ చంపేదైతే చాలా ఘోరంగా చూపిస్తాడు. మెయిన్ నాకైతే లాస్ట్లో ఫైట్ ఉంటుంది, ఆ ఫైట్ అయితే చాలా బాగా నచ్చింది. రవి ప్రకాష్కి అయితే ఎంత ఎలివేషన్ ఇచ్చారంటే అంత ఎలివేషన్ ఇచ్చాడు. సేమ్ పెద్ద హీరోలు ఫైట్లు ఎలా చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ బీజిఎం వస్తుందో అంత ఎలివేషన్ ఇచ్చారు. మెయిన్ రవి ప్రకాష్ యాక్టింగ్ కూడా బాగుంది. అలాగే విలన్గా నటించిన పర్సన్ యాక్టింగ్ కూడా చాలా బాగా యాడ్ చేశాడు. మనకు లాస్ట్లో ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది, అదైతే చాలా బాగుంది ట్విస్ట్. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మనకు ఫస్ట్ ఒక రీజన్ చూపిస్తారు, సరేలే ఆ రీజనే అనుకుంటారు, కానీ క్లైమాక్స్లో అసలు ట్విస్ట్ అవుతుంది. మెయిన్ విలన్ వేరే ఉంటాడు, రీజన్ కూడా వేరు ఉంటుంది. అలాగే దీనికి సీజన్ 2 కూడా అనౌన్స్ చేశారు. ఎందుకంటే ఎండింగ్లో విలన్ బతికే ఉంటాడు, మెయిన్ విలన్ ఎవరనేది మనకు రివీల్ అవుతుంది. ఆ పర్సన్ ఇంకా బతికే ఉంటాడు, మళ్ళీ మధ్యలో ఇంకో విలన్ కూడా ఎంట్రీ అవుతాడు అన్నమాట. అది సీజన్ 2లో చూసుకోవాలి. సీజన్ 2లో చూడాలా ఏం జరుగుతుంది అనేది. ఎండింగ్ అయితే ట్విస్ట్ చాలా బాగుంది. అలాగే ఇందులో గడ్డం నరేష్ అని జబర్దస్త్లో కామెడీ ఏం చేస్తా, అతను కూడా ఇందులో సీరియస్ విలన్ లాగా యాక్ట్ చేశాడు. అతని రోల్ కూడా చాలా బాగుంది. అలాగే ఈ శ్యామల గారి కిచెన్ రోల్లో తను కూడా బాగా చేసింది. మైనస్ ఏంటంటే కొన్ని ప్లేసులలో నాకు అర్థం కాలేదు. వీళ్ళు ఒక ప్లేస్లో దాక్కుంటారు, విలన్లు వాళ్ళు దాక్కున్నంతసేపు రారు, కానీ వీళ్ళు అక్కడి నుంచి వేరే ప్లేస్కి మారేటప్పుడే విలన్లు వచ్చి అటాక్ చేస్తుంటారు. వాళ్ళకి కరెక్ట్ ఆ ప్లేస్ ఎలా తెలిసింది అనేది నాకు చూపించలేదు. అంటే అది మనకు చూపించరు, ప్లస్ సడన్గా వస్తుంటారు, ఎలా వస్తున్నారో అర్థం కాదు. అలాగే ఇంకోటి ఉంటుంది, హీరో వాళ్ళ అన్న కొడుకు అన్నమాట. వీళ్ళు పారిపోయి ఒకసారి దాక్కుంటారు, ఒకళ్ళు దాక్కోవడానికి ప్లేస్ ఇస్తారు, వాళ్ళ ఇంట్లో దాక్కుంటారు. ఇప్పుడు వాళ్ళను బయట తిరిగితే చంపుతున్నారని తెలిసినప్పుడు దర్జాగా బయటకు వచ్చి సరుకులు కొనడానికి బయటకు వస్తాడు. అసలు రావాల్సిన అవసరం ఏముంది? మరి చంపడానికి ప్రయత్నిస్తున్నారు, మీకు ఒకళ్ళు ఆశ్రయం ఇచ్చారు, అలా బయట తిరగకుండా హ్యాపీగా ఇంట్లో ఉంటే బాగుండేది కదా అనిపించింది. అలా బయటికి రావడం వల్ల వాళ్ళ తాతయ్య చచ్చిపోతాడు అన్నమాట. ఆడ కొంచెం నాకు ఎందుకు వచ్చాడు అర్థం కాదు. అలాగే ఒక పోలీస్ క్యారెక్టర్ ఉంటుంది, అతను క్యారెక్టర్ యాక్టింగ్ అయితే అంత సరిగ్గా చేయలేదు. అతనిది ఎమోషన్ సీన్ ఒకటి ఉంటుంది, అక్కడ అంత సరిగ్గా యాక్ట్ చేయలేదు. అలాగే పోలీస్ క్యారెక్టర్ ఎందుకు అలా వచ్చి అలా ఎండ్ ఆఫ్ అయిపోతుంది, అంటే చనిపోతాడు. తనకు బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంటుంది, అది చూపించాలి ప్రాపర్గా. జస్ట్ మాటలలో ఇతని కోసం వచ్చాను అని అంటాడు అంతే, అది ప్రాపర్ చూపించాలి. అది ఏమైనా సీజన్ 2లో చూపిస్తారేమో చూడాలి. ఓవరాల్గా అయితే ఈ వెబ్ సిరీస్ నాకు బాగా నచ్చింది. మీరు ఎవరైనా చూడకపోతే చూసేయండి. డైరెక్షన్ కూడా చాలా బాగుంది. మొత్తం 8 ఎపిసోడ్లు ఉంటాయి. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ కొంచెం స్లోగా ఉంటుంది, ఆ తర్వాత నుంచి మిగతా అంతా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అలాగే ఈ వెబ్ సిరీస్కి నేను రేటింగ్ వచ్చి 5కి 3.5 ఇస్తున్నాను. అలాగే మీరు ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.